ఏంటంటే దీన్ని లింగదొండ అని పిలుస్తుంటాం. అడవిదొండ కాదు, ఇది లింగదొండ. సేమ్ మనకు దొండ తీగ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా సేమ్ ఆ విధంగానే స్ట్రక్చర్ ఉంటుంది. కానీ దీన్ని అడవిదొండ అని పిలవరు, దీన్ని లింగదొండ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. అంటే బెర్రీస్ మెడిసినల్, ఇది మొత్తం హోల్ ప్లాంట్ చాలా మెడిసిన్లు. పురాతన కాలంలో ఆయుర్వేదంలో కూడా దీన్ని విరివిగా వాడడం జరిగింది. ఇది ఏ విధంగా అంటే ఇది క్రీపర్స్ అనేది ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నట్టు. అది పైకి పాకటానికి ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది వేరే మొక్క ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి గాయత్రి గారు, ఇక్కడ చూడండి, ఇవి ఫ్రూట్స్ అన్నట్టు. మనకు బొట్టు పెట్టుకున్నట్టు ఇలాంటి స్ట్రక్చర్స్ మన దొండ తీగలు మనం చూస్తుంటాం. కానీ దీన్ని మనం లింగదొండ అని పిలుస్తుంటాం. అంటే రౌండ్ ఉంటుంది, శివలింగం లాగా ఉంటుంది కాబట్టి శివలింగే అని కూడా పిలుస్తుంటారు, లింగదొండ అని కూడా పిలుస్తుంటారు. ఇది చాలా ముఖ్యమైన మెడిసినల్ ప్లాంట్. ఇది కూడా మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటుంది, ఎక్కడ ఉండదు. ఊరి బయట సైడ్లో అక్కడ కనిపిస్తుంటుంది. చాలా మందికి ఇది తెలియదు కాబట్టి దీన్ని అడవిదొండ అని పిలుస్తుంటారు. కానీ ఇది అడవిదొండ కాదు, ఇది లింగదొండ. మరి మెడిసినల్ ప్లాంట్ అంటే యూజెస్ ఏంటి, దేనికోసం? ఇది చాలా విధంగా, అంటే మనకు ఒకటే అని కాదు, ఆయుర్వేదంలో చాలా రకాలు యూజ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే మనకు డైజెస్ట్ కాకుండా కూడా జీర్ణం కాని వారికి ఇది ఒక ప్లాంట్ని వాడడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని యాంటీవీనం అన్నట్టు, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దీన్ని వాడడం జరుగుతుంటుంది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాము కాటుకు తేలికట్టు కూడా దీని యొక్క పత్రాలు కానివ్వండి, అంటే మొత్తం హోల్ ప్లాంట్ ఏదైనా సరే, ఏ పార్ట్ అయినా, స్టెమ్ కానివ్వండి, పత్రాలు కానివ్వండి, కలెక్ట్ చేసి దాన్ని యాంటీవీనం అంటే మనకు ఈ విషం విరుగుడికి మనం వాడుతూ ఉంటారు. ఇది కూడా మనకు ఏంటంటే అంతరించిపోయే స్థితిలో ఉంది, మనకు తక్కువ కనిపిస్తుంటుంది కాబట్టి మనం దీన్ని కన్సర్వ్ చేసుకోవాలి. ఇంకోటి మీరు గుర్తుపట్టడే విధంగా మీకు చెప్పిన కదా, ఇది కుకుర్బిటేసి అన్నట్టు, అంటే మన దొండ జాతి కుటుంబం చెందిన మొక్క కాబట్టి మనకు ఈ విధమైన ఆకారం ఉంటుంది. ఇది ఒక క్లైంబర్. మన ప్రకృతిలో తొందరలో ఎక్స్ప్లోరింగ్ ద ఫారెస్ట్ సిరీస్ రాబోతుంది. మనం ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్ళి ఏ ప్లాంట్స్ ఉన్నాయో, ఏం ఇన్వేసివ్ స్పీషీస్ ఉన్నాయో, ఏం న్యాచురల్ స్పీషీస్ ఉన్నాయో, రేర్ స్పీషీస్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాము టాక్సానమిస్ట్ సాగర్ గారితో. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్.